మనతో పాటు తెలుగు యువతకు సంబంధించిన ఉన్నారండి. వాళ్ళు క్యాంపెయినింగ్ కూడా ఒకటి స్టార్ట్ చేశారు. సార్ ఎట్లా తయారైందంటే ప్రపంచం కానీ సమాజం కానీ మరీ ముఖ్యంగా మన ఆంధ్ర రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి ఏదో 5,000 జాబులు ఇస్తున్నారు, మేము చేస్తున్నాము అన్న ఆలోచన నుంచి దృక్పథం నుంచి బయటికి రాలేని పరిస్థితి ఉంది. హైదరాబాద్లో చూసుకుంటే చివరికి ఇంట్లో పాచి పని చేసుకునే వాళ్ళు కూడా 30-40 వేలు సంపాదించే పరిస్థితి కనబడుతుంది. ఎట్లా చూడొచ్చు అంటారు? అంటే యువత దృక్పథంతో ఉన్నారని మీ నోటి నుంచే వింటున్నాం, కానీ వాస్తవం అది కాదు. యువత వేరే విధంగా ఆలోచిస్తున్నారు. ఎందుకంటే నేను గతంలో మాట్లాడినప్పుడు కానీ అనేక మంది విద్యార్థులు నన్ను కూడా ఒక ప్రశ్న అడగటం జరిగింది. అన్న, జగన్మోహన్ రెడ్డి 5,000 రూపాయలు వాలంటీర్ ఉద్యోగం ఇస్తున్నాడు కదా, 5,000 ఇంటూ 12 నెలలు అంటే సంవత్సరానికి 60,000 కదా, 60,000 రూపాయలు సంపాదించే ఒక వ్యక్తి రేషన్ కార్డుకి అర్హుడు కదా, అంటే బిలో పవర్టీ లైన్లో ఉన్నటువంటి ఉద్యోగాలు ఇచ్చి జగన్మోహన్ రెడ్డి మేము ఉద్ధరించామని చెప్పి ఏ విధంగా చెప్పగలడని విద్యార్థులు ఒక స్పృహతో, రాజకీయ స్పృహతో అడుగుతూ ఉన్నారు. కాబట్టి ఏంటంటే రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యార్థులు కానీ యువత కానీ అందరూ కూడా ఒక నిర్ణయం అనేది తీసుకోవడం జరిగింది. ఇప్పటికే ఖచ్చితంగా ఈ 25 లక్షల మంది ఓటర్లు ఎవరైతే ఫస్ట్ ఓటర్స్ ఉన్నారో వారు తెలుగుదేశం పార్టీకి పట్టం కట్టాలని ఒక దృఢ నిశ్చయంతో ఉన్నారు. ఎన్నికల సమయం వరకు వాళ్ళు వేచి ఉన్నారు, స్తబ్దుగా ఉన్నారని మేము భావిస్తా ఉన్నాం. కానీ వాళ్ళు ఖచ్చితంగా ఒక నిర్ణయానికైతే వచ్చారని మేము భావిస్తా ఉన్నాం. అయితే ఈ కార్యక్రమం ద్వారా దాన్ని మరింత బలోపేతం చేయాలనే ఉద్దేశంతోనే మేము ఈ కార్యక్రమాన్ని పార్టీ తీసుకోవడం జరిగింది. వాళ్ళని మీరు ఎలా చైతన్యవంతులు చేయబోతున్నారు? ముందు రాబోయే రోజుల్లో వాళ్ళ యొక్క మీ యొక్క కార్యాచరణ ఎలా ఉండబోతుంది? 25 లక్షల మంది ఉన్నారు మీరు చెప్తున్నారు, వాళ్ళందరినీ ఓటు వేయటం కోసం మీరు ఎలా ప్రొవోక్ చేస్తారు? అంటే ఇది రాష్ట్ర వ్యాప్తంగా తెలుగుదేశం పార్టీ ఒక ప్రతిష్టాత్మక కార్యక్రమంగా ఈ ఫస్ట్ ఓట్ ఫర్ సిబిఎన్ అనేది తీసుకోవడం జరిగిందండి. ఈ కార్యక్రమం భాగంగా మనం ఏం చేస్తూ ఉన్నామంటే ప్రతి కాలేజీకి వెళ్ళటం జరుగుతూ ఉంది. ఎక్కడైతే పర్మిషన్ ఇవ్వరో, కొంత రాజకీయ ఒత్తిళ్ళ వల్ల కానివ్వండి, ఇతర ఒత్తిళ్ళ వల్ల కొన్ని కాలేజీలు పర్మిషన్ ఇవ్వకపోతే గేట్ క్యాంపెయినింగ్ అంటే ఆ గేట్ దగ్గర ఉండి విద్యార్థులకు వచ్చేపోయే విద్యార్థులందరికీ కూడా రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితుల మీద ఒక సమగ్రమైన అవగాహన కల్పించే విధంగా గేట్ క్యాంపెయినింగ్ కానివ్వండి, మనకు రాష్ట్రంలో సమస్యలు కావాలంటే కోకొల్లలు ఉన్నాయి. కాబట్టి వాటన్నిటి మీద యువతని, విద్యార్థుల్ని ఒక అవగాహన కల్పించాలనే ఒక ఉద్దేశంతో మేము కార్యక్రమం చేయబోతా ఉన్నాం. మరీ ముఖ్యంగా మనం కనుక చూసుకున్నట్లయితే ఏ విధంగా అయితే రాష్ట్రంలో డ్రగ్స్ వినియోగం పెరిగిపోయింది, ఆంధ్రప్రదేశ్ని మధ్యాంధ్రప్రదేశ్గా మార్చినటువంటి వైనం, అదేవిధంగా అప్పులు దాదాపుగా ప్రతి ఒక్క వ్యక్తి మీద 2.5 లక్షల రూపాయల అప్పు ఉన్నటువంటి పరిస్థితి ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉంది. దీని అంతటినీ కూడా విద్యార్థులకి, యువతకి మరింత బలంగా చేరివేసే విధంగా ఈ కార్యక్రమం ఉండబోతా ఉందని కూడా తెలియజేస్తా ఉన్నాం. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఎలా తయారైందంటే చేసేది అప్పులు, తప్పులు, ప్రజలకి తిప్పలు, ఇక ఈ తప్ప ఇంకొకటి లేని పరిస్థితి కనపడుతుంది. జాబ్ నోటిఫికేషన్లో కూడా ఎందుకని ఇంత క్రూరంగా ఆలోచిస్తూ ఉంది ప్రభుత్వం అనేది మీకు ఏమైనా చెప్తారా మీరు? అంటే ఒకటండి, ఇప్పుడు రాష్ట్రంలో ఉన్నటువంటి యువతకి, విద్యార్థులకి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తే ఖచ్చితంగా వారి యొక్క జీవన స్థాయి అనేది పెరుగుతుంది. పెరిగితే వాడు ఖచ్చితంగా ఆలోచించి ఓటేస్తాడు. అయితే ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డికి అయితే ఏడా ఓటు. కాబట్టి వాళ్ళు రాష్ట్రంలో ఉన్నటువంటి యువత, విద్యార్థులు వాళ్ళ చెప్పు చేతల్లో ఉండాలని ఒక ఆలోచనతో ఈ ప్రభుత్వం వెళ్తూ ఉంది. గతంలో మనం చూసేవాళ్ళం ఏ విధంగా అయితే నియంతలు ప్రజలందరూ కూడా మా కాళ్ళ కింద చెప్పుల్లాగా ఉండాలి, వాళ్ళు గొంతెత్తి మాట్లాడకూడదు అనే విధానం ఏదైతే ఉందో 5 సంవత్సరాలుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అదే చూస్తూ ఉన్నాం. కాబట్టి జగన్మోహన్ రెడ్డి కూడా అదే పోకళ్ళతో ముందుకెళ్తా ఉన్నాడు. అయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇప్పుడు ప్రత్యేక పరిస్థితులు ఉన్నాయి. ఏ విధంగా అయితే గతంలో జగన్మోహన్ రెడ్డి చెప్పినట్టు అనేక అబద్ధాలు చెప్పి మోసాలు చేసి ఓట్లు వేయించుకుందాం అనే పరిస్థితి ఈరోజు లేదు. దానికి కారణం కూడా ఒకటి ఉంది. ఖచ్చితంగా అణిచివేత అధికమైతే తిరుగుబాటు తీవ్రం అవుతుందని ఒక మాట ఉంది. దానికి ఉదాహరణ నారా లోకేష్ గారు. ఏ విధంగా అయితే గతంలో ఆయన బాడీ షేమింగ్ చేయటం కానివ్వండి, ఆయన ఇతరత్ర వ్యక్తిగత విమర్శలు చేయటం కానివ్వండి, వాటన్నిటి నుంచి కూడా ఒక నిప్పు కణికై మండినటువంటి వ్యక్తి నారా లోకేష్ గారు. రాష్ట్రంలో ఒక నిరుత్సాహంతో ఉన్న యువత అందరికీ భరోసానివ్వడానికి యోగాళం ద్వారా ఒక రాష్ట్ర వ్యాప్తంగా ఒక సునామీ సృష్టించి, అది మనం అందరం కూడా అనుకున్న యోగాళం అయిపోయింది కదా, యోగాళం అయిపోలేదు. ఒక నవశకానికి నాంది పలికింది. ఒక చారిత్రక ఎన్నికల సమరారంభానికి ప్రారంభంగా నిలిచింది యోగాళం పాదయాత్ర. తద్వారా ఏంటంటే రాష్ట్రంలో ఉన్నటువంటి యువత అందరూ కూడా ఎంతో చైతన్యవంతులయ్యారని మేము భావిస్తా ఉన్నాం. థ్యాంక్ యూ అండి. యువ భారత్లో ఆంధ్ర రాష్ట్రం ఎక్కడికో ఏదో స్థాయికి వెళ్ళాల్సిన ఆంధ్ర రాష్ట్రం ఉద్యోగాల కల్పనలో కానివ్వండి, ఉపాధి అవకాశాల్లో కానీ చాలా వెనకబడి ఉన్నాము. ఆ విషయం అందరికీ తెలుసు. జగన్మోహన్ రెడ్డి వాంటెడ్గా ఈ ప్రభుత్వంలో ఎవరిని ఎదగనీయకూడదని ఒక లక్ష్యంగా పనిచేస్తున్నట్టు మీకు అనిపిస్తుంది? తప్పకుండా. ఇంతకుముందు ఆంధ్రప్రదేశ్ అంటే మన అందరికీ ఏం కూర్చోదండి, ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ అనేవాళ్ళు, ఆనంద ఆంధ్రప్రదేశ్ అని, అన్నిటికంటే ముఖ్యంగా
సన్ రైజ్ ఆంధ్రప్రదేశ్ అని పిలుచుకునే సన్ రైజ్ ఆంధ్రప్రదేశ్ని ఇవాళ డ్రగ్ రైజ్ ఆంధ్రప్రదేశ్గా చూస్తాం. ఇవాళ దేశంలో ఎక్కడ డ్రగ్ రాకెట్ బయటకు వచ్చినా దాని మూలం ఆంధ్రప్రదేశ్లో లేదంటే అరకులోనో కాకినాడ పోర్టులోనో ఇక్కడే వస్తుంది. గట్టిగా డిగ్ చేస్తే ఆఖరికి ఎంత దౌర్భాగ్య స్థితి అంటే పోలీసులే డ్రగ్స్ అంతా దొరికిపోయే పరిస్థితులు మనం ఆంధ్రప్రదేశ్లో చూస్తున్నాం. ఇవాళ ఆంధ్రప్రదేశ్ యువత కూడా చూస్తున్నారండి. గత 5 సంవత్సరాలుగా జగన్మోహన్ రెడ్డిగా పాదయాత్ర చేస్తాం, ఎంతో ప్రామిస్ చేశారు, ఏదేదో చేస్తా అని చెప్పారు. వాళ్ళకి జాబ్ క్యాలెండర్లు ఇస్తా అన్నారు, ఉద్యోగాలు ఇస్తా అన్నారు, ఫీజు రియంబర్స్మెంట్ అన్నారు. కానీ ప్రభుత్వం వచ్చినాక మీరు చూడండి, ఫీజు రియంబర్స్మెంట్ తీసుకుంటే పీజీ జీవో నెంబర్ 77 తీసుకొచ్చి పీజీ అంటే ఉన్నత విద్య చదువుకునే విద్య తీసేసి వాళ్ళకు విద్యా సదుపాయం లేకుండా చేశారు. అలాగే ఫీజు రియంబర్స్మెంట్ కూడా తీసేశారు. ఇవాళ ఆంధ్రప్రదేశ్ యువత ఆలోచించాల్సిన అవసరం ఉంది, ఆలోచించి ఓటేయాల్సిన అవసరం ఉంది. ఇది ఎందుకు చెప్తున్నామంటే ఇవాళ యువత ఎంతో శక్తివంతమైన వాళ్ళు. ఇవాళ యువత తలుచుకుంటే ప్రభుత్వాన్ని దింపేయగలరు. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు యువత అంతా తలుచుకుని ఓటేస్తే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం గ్యారంటీ పడిపోతుంది. ఇవాళ ఆంధ్రప్రదేశ్ స్థితి ఎలా ఉంది మేము అందరికీ చెప్పాలంటే, ఇంతకుముందు ఏదైతే ఆంధ్రప్రదేశ్లో లార్జెస్ట్ ఎఫ్డీఐ ఇన్వెస్ట్మెంట్ కేవలం ఆంధ్రప్రదేశ్లో ఇవాళ హైయెస్ట్ అన్ఎంప్లాయ్మెంట్ రేట్ ఉంది. ఇవాళ ఆంధ్రప్రదేశ్ ఎడ్యుకేటెడ్ పీపుల్, చదువుకున్న విద్యావంతుల్లో హైయెస్ట్ అన్ఎంప్లాయ్మెంట్ రేట్ ఆంధ్రప్రదేశ్లో ఉంది. ఇవాళ ఆంధ్రప్రదేశ్ పరిస్థితి మేము అందరూ చూస్తున్నారు. ప్రజలు యువత ఈ విషయాన్ని గమనిస్తున్నారా? మరీ ముఖ్యంగా యువత ఏదైతే ఉందో డిగ్రీ చదువుకొని ఆ కొంచెం పై స్థాయి గ్రాడ్యుయేషన్ చదువుకున్నా కూడా 10,000 రూపాయలు ఉద్యోగం వచ్చే పరిస్థితి లేదు ఆంధ్రప్రదేశ్లో. బహుశా దేశంలో ఎక్కడా లేదేమో ఈ పరిస్థితి. ఎవరికో ఒకటి కంపెనీయో ఫ్యాక్టరీయో ఏదో ఒకటి ఉంటుంది. ఈ ప్రజలకు అర్థమవుతుందంటారా? పేరెంట్స్కి ముఖ్యంగా బిలో పావర్టీ లైన్ ఉన్న పేరెంట్స్కి అర్థమవుతుందా? లేదు, ప్రజలకు అర్థం కావట్లేదు అనుకుంటే మనం మూర్ఖులం. ప్రజలు అన్నీ చూస్తున్నారు, వాళ్ళు ఆలోచించి ఓటైపోతున్నారు. దీనికి నిదాహనే మనం జరిగిన గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎలక్షన్స్ 3 స్థానాలు అంటే సుమారు 107 కాన్స్టిట్యున్సీలో జరిగిన గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎలక్షన్స్లో రాయలసీమ ఈస్ట్ వెస్ట్ 2 పులివెందలతో సైతం ఇవాళ ప్రజలు యువత అందరూ ఆలోచించి చంద్రబాబు నాయుడికి ఓటేశారు. వాళ్ళు ఏదో చెప్పొచ్చు, చదువుకున్నారు మా ఓట్ బ్యాంక్ కాదు అని సజ్జగా చెప్పింది మీ అందరికీ గుర్తే ఉంటుంది. అంటే ఏం చెప్తున్నారు వాళ్ళు? వీళ్ళు ఏమైనా మాట్లాడితే పేదలకి పెత్తందారులకి జరిగే యుద్ధం అని చెప్తారు కదా ఇది. అంటే చదువుకుంటే పేదలు పెత్తందారులు అవుతారు కాబట్టి వాళ్ళకంతా వస్తాయి కాబట్టి లేదు మేము పెత్తందారులు అవనివ్వము, మిమ్మల్ని అందరం పేదరికంలో ఉంచేస్తాం, అలా ఉంచబట్టే మాకు ఓటేనని చెప్తున్నారు వాళ్ళు. ఇవాళ ఇదంతా కూడా ప్రజలు చూస్తున్నారండి. ఇవాళ మీరు ఎక్కడికి వెళ్ళి మాట్లాడుకున్నా మాకంటే మీడియా మిత్రులుగా బాగా తెలిసి ఉండాలి. ప్రజల్ని ఎక్కడ టచ్ చేసినా ప్రతి యువత కానివ్వండి, లేదంటే ఉద్యోగం చేసుకునే వాళ్ళు కానీ, గవర్నమెంట్ ఎంప్లాయీస్ కానివ్వండి, లేదంటే ఎస్పెషల్గా గవర్నమెంట్ బెనిఫిషరీస్ సైతం అందరూ కూడా వాళ్ళు ఇబ్బంది పడి ఉన్నారు. వాళ్ళందరూ కూడా డెఫినెట్గా రేపు తెలుగుదేశం ప్రభుత్వానికి ఓటేద్దామన్న దృఢ సంకల్పంతో ఉన్నారు. రాబోయేది డెఫినెట్గా తెలుగుదేశం ప్రభుత్వం. ప్రజలు అన్నీ చూస్తున్నారండి. థ్యాంక్ యూ అండి.